ఒక భీకరమైన యుద్ధభూమిని ఊహించుకోండి. రెండు వైపులా సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ల మధ్యలో ఒక లెజెండరీ వారియర్ తన రథం మీద నిలబడి ఉన్నాడు. కాని అతను ఎదుర్కొంటున్న సమస్య బయట శత్రువులతో కాదు, తన లోపులే మొదలైంది. ఇది ఒక యోధుడి సందిగ్ధత, కంటికి కనిపించని ఒక ఆయుధం గురించిన కథ. ఒక యోధుడికి అతి పెద్ద భయం ఏమయ్యుంటుంది? బహుశా మరణమనుకుంటాం కదా. కాని అసలు సమాధానం మనల్ని కంప్లీట్గా ఆశ్చర్యపరుస్తుంది. ఈ విశ్లేషణలో మనం ఆ ఊహించని నిజం గురించే తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఒక యోధుడికి అన్నిటికన్నా పెద్ద భయం ఏమిటి? సరే, మనం మొదటి భాగంలోకి వెళ్దాం. యోధుడి ఆకస్మిక సంక్షోభం. ఇక్కడ మన కథానాయకుడు అర్జునుడు తన జీవితంలోనే అత్యంత కీలకమైన క్షణంలో ఒక ఊహించని సమస్యను ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం. అసలు యుద్ధం మొదలవ్వాల్సిన ఆ కీలకమైన సమయంలో ఆ గొప్ప యోధుడు, అపారమైన శక్తిశాలి అయిన అర్జునుడు గ్రంథంలో చెప్పినట్టుగా ఒక రకమైన అనవసరమైన జాలితో నిండిపోయి పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతాడు. పోరాడటానికి ఇష్టపడక తీవ్రమైన దుఃఖంతో అతని శరీరం, మనసు రెండూ మొద్దుబారిపోతాయి. అంటే ఆలోచించండి, ఈ లోపని సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉందంటే అతను తన ఆయుధాల్ని పక్కన పడేసి తన కర్తవ్యాన్ని, తన ధర్మాన్ని వదిలేయడానికి సిద్ధపడతాడు. ఇది అతనికి ఒక కంప్లీట్ క్రైసిస్ లాంటిది. ఒక యోధుడికి ఇంతకంటే పెద్ద పతనం ఇంకొకటి ఉండదేమో. సరే, మరి ఇలాంటి పరిస్థితిలో అతని మార్గదర్శి కృష్ణుడు ఎలా స్పందించాడు? ఆయన రియాక్షన్ చాలా చాలా అనెక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కృష్ణుడు అతనికి సానుభూతి చూపించలేదు. ఓదార్చడానికి బదులుగా ఆయన మొదట ఆశ్చర్యపోయి అర్జునుడి బలహీనమైన వాదనను తిప్పికొడుతూ ఒక పవర్ఫుల్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాడు. ఇక్కడే కృష్ణుడు టాపిక్ను పూర్తిగా మార్చేస్తాడు. యుద్ధం వల్లొచ్చే నొప్పి గురించి కాదు, అంతకంటే భిన్నమైన, ఇంకా చెప్పాలంటే మరింత తీవ్రమైన మానసిక బాధవైపు అర్జునుడి దృష్టిని మళ్లిస్తాడు. ఇక మన మూడో భాగానికొస్తే మాటలనే ఆయుధం. అవును, కత్తి కంటే పదునైన ఆయుధం. కృష్ణుడి మానసిక వాదనలో ఇదే అసలైన పాయింట్. మాటల శక్తి, ముఖ్యంగా నిందల శక్తి. కృష్ణుడు వాడిన ఒక పదముంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్ పదం, అవాచ్యవాదాన్. అంటే ఏంటి? జస్ట్ బ్యాడ్ వర్డ్స్ కాదు, ఇవి నోటితో పలకడానికి కూడా వీల్లేని అత్యంత క్రూరమైన నిందాపూర్వకమైన మాటలన్మాట. ఇదొక స్పెసిఫిక్, చాలా తీవ్రమైన వర్బల్ అటాక్. అప్పుడు కృష్ణుడు ఒక వార్నింగ్ ఇస్తాడు. ఒకవేళ నువ్వు యుద్ధం నుండి వెనుదిరిగితే నీ శత్రువులు ఊరుకోరు. వాళ్ళు నిన్ను ఎగతాళి చెయ్యడమే కాదు, నీ సామర్థ్యాన్ని కించపరుస్తూ ఎన్నో క్రూరమైన, చెప్పరాని మాటలు మాట్లాడతారు అని హెచ్చరిస్తాడు. కృష్ణుడు వాడిన ఈ పదపందం నిందంతష్టవ సామర్థ్యం, అంటే నీ సామర్థ్యాన్ని నిందించడం. ఇక్కడే ఉందసలు పాయింట్. ఇది జస్ట్ అవమానం కాదు, ఒక యోధుడిగా అతని ఉనికిని, అతని స్కిల్స్ను, అతని మూలాన్నే ప్రశ్నించడం లాంటిది. సరే, ఇప్పుడు కృష్ణుడు తన వాదనను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. అదేంటంటే మరణం కంటే కూడా ఘోరమైనదొకటుంది అని చెప్తాడు. అదేంటో చూద్దాం. ఇప్పుడు కృష్ణుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యం. యుద్ధంలో చనిపోవడం కంటే కూడా భరించలేనిది, మరింత బాధాకరమైనది ఒకటుంది అని అర్జునుడికి చూపిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు సూటిగా ఒక ప్రశ్న వేస్తాడు. అంతకంటే ఎక్కువ బాధ కలిగించేది నీకింకేముంటుంది? ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ప్రశ్న అర్జునుడినే కాదు, మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది. నిజమే కదా, అంతకంటే బాధాకరమైనది ఏముంటుంది? సో ఒక గౌరవమున్న వ్యక్తికి అన్ని నొప్పులకన్నా పెద్ద నొప్పి ఏంటంటే అందరి ముందు పరువు పోవడం. ఆ అపకీర్తి, ఆ అవమానం, వాటిని తట్టుకోవడం చాలా కష్టం. సరే, ఇక చివరి భాగానికి వచ్చేశాం. మరి ఈ సంభాషణ నుండి మనం గ్రహించాల్సిన అసలైన విషయమేంటి? ఆ శాశ్వతమైన మానసిక అంతర్దృష్టి ఏంటో చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణలో మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఒంటిమీద అయ్యే గాయం కంటే మనసుకి తగిలే మాటల గాయం చాలా లోతైనది. అందుకే కృష్ణుడి వాదన ప్రకారం చావు భయం కంటే అపకీర్తి భయమే చాలా పవర్ఫుల్ మోటివేటర్. సో ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నిజంగా ఆయుధాల కన్నా మాటలే శక్తివంతమైనవా? దీని గురించి ఆలోచించాలి.